స్నేహంలో ప్రేమ ఉంటుందండి. ఈరోజు స్నేహంలో ఏమున్నాయి? అవసరతలు ఉన్నాయి. ఈరోజు స్నేహము బంధుత్వంలో ఏమున్నాయి? అవసరతలు ఉన్నాయి. ఈరోజు మనం చూసిన స్నేహము, బంధుత్వము, అక్క చెల్లెల్లో ప్రేమల్లో మాట చెప్పాడుగా, రాకడకు సూచన ఏంటి? ప్రేమలు చల్లారిపోతాయి, ప్రేమలు ఎగిరిపోతాయంట, ప్రేమలు ఉండవంట. అవసరతే ఉంటుంది. ఒకవేళ మీ సహోదరుడు నీ దగ్గరకు వచ్చి, అన్నా నాకు 1,00,000 రూపాయలు కావాలన్నాడు, నువ్వు ఇవ్వలేదు, నీ దగ్గర ఇవ్వలేదు. ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటాయండి? చెప్పండి. నువ్వు సంపాదించి ఉండొచ్చు 1 కోటి రూపాయలు, అలాగని మెడలో కట్టుకొని తిరుగుతావా? తిరగం కదండి. నువ్వు ఎక్కడో చోట పెట్టుబడి పెడతావా? డబ్బుల్ని ఎక్కడో చోట పెడతావు. ఆ టైం నీ దగ్గర ఉంటాయి, ఉండకపోవచ్చు. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి కానీ మెడలో వేసుకుని ఊరికే తిరుగుతావు అంటే ఎవరైనా 1,00,000 రూపాయలు చూడడం తిరుగుతారా? తిరగదండి. ఈ డబ్బులు ఎక్కడో చోట పెట్టుబడి పెడతాను, లేకపోతే దేనిలో ఫిక్స్డ్ చీటీ వేసుకుంటాను, ఎక్కడో దాచుకుంటాను. నా దగ్గరకు వచ్చి ఇప్పుడు డబ్బులు అడిగాడు ఒక ఆయన వచ్చి, మా సొంత అన్నదమ్ములే కావచ్చు, ఎవరో అనుకోండి, డబ్బులు అడిగాడు. వాళ్ళకి తెలుసు నా దగ్గర డబ్బులు ఉన్నాయని. నేను బాగానే సంపాదిస్తాను తెలుసు. సంపాదించినంత మాత్రం నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తుందంత మాత్రం 1,00,000 రూపాయలు నేను ఎప్పుడు ఖర్చు పెట్టకుండా ఉంటున్నా? చీటీలు ఉంటాయి, కట్టుబడులు ఉంటాయి, కిరాణాలు ఉంటాయి, ఖాతాలు ఉంటాయి, నా ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి, ఏడోటి ఉంటాయి కదండి. ఇప్పుడు నేను నా 1,00,000 రూపాయలకు తగ్గట్టుగా నేను సేవింగ్స్ పెట్టుకుంటా. నాకు పిల్లలు ఉన్నారనో అది ఉన్నారనో సేవింగ్స్ పెట్టుకుంటా. 1,00,000 రూపాయలు అలా జేబులో పెట్టుకుని కూర్చొని కదా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, అన్నా నాకు 1,00,000 రూపాయలు అర్జెంట్ అన్నా నువ్వు ఇవ్వాలి అన్నా అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. నేను వెంటనే, తమ్ముడు నా దగ్గర లేవయ్యా అంటే, ఏంటడా? లేదన్నా, చూడండి అన్న, ఎట్లా చూడండి అన్న, నీ దగ్గర ఉంటాయన్న. తమ్ముడు నా దగ్గర లేవు తమ్ముడు, ఇప్పుడు లేవయ్యా, నేను ఇప్పుడు ఎక్కడ నుండి తేవాలి, నా దగ్గర లేవు అంటే నమ్మరు. నేను బతిలాడు చెప్పి లేదురా నాయన అంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు మనసులో ఏమొస్తుంది సార్? అసూయ వస్తుంది. మనుషులో శత్రుత్వం పెట్టుకుని ఉంటాడు. మనసులో ఎవడైతే నా దగ్గరికి సహాయంకి వచ్చాడో వాడే నేను సహాయం చెప్తే దూషించుకుంటూ వెళ్ళిపోతాడు. వాడి దగ్గర ఉండి ఇవ్వలేదు నాకు, వాడు ఇలా అంటాడు, వాడు అవసరం అవుతాడు నేను చూడనా అని మాట్లాడుతూ వెంటనే వాళ్ళలో ఆ శత్రుత్వం వస్తుంది. నేను చెప్తాను, ఇలాగ అనేక మంది బంధుత్వాలు పాడైపోలా, ఇలాగ అనేక మంది కుటుంబాల్లో శత్రుత్వాలు రాలా, అనేక మనస్పర్ధలు రాలా, అనేకమైన గొడవలు కుటుంబంలో రాలా. ఎందుకు వచ్చినాయి? ఇలాగే నిజమైన స్నేహితుల్లో ప్రేమ ఉంటుంది. మనము చూసే స్నేహము, మనం చూసే బంధుత్వాల్లో ప్రేమ కనబడదు. ఏ ప్రేమ? యేసు ప్రభు యొక్క ప్రేమ. దేవుని ప్రేమ కలిగినాడో వాడి యొక్క అనుబంధమే వేరుంటుంది. వాడు విడువక నేను ప్రేమిస్తాడంట. నిజమైన స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెడతాడు. దేవుని యొక్క బిడ్డలైన మనము ఏది నిజమైన స్నేహం అనేది ఎలా తెలుసుకోవాలంటే, దేవుని వాక్యము ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రేమ నీకు అతనిలో కనబడుతుందా లేదా? యేసుక్రీస్తు యొక్క ప్రేమ నీ తోటి సహోదరులో కనబడుతుందా లేదా? నేను స్నేహాన్ని గురించి చెప్తున్నాను. పాస్టర్ గారు ఇలా చెప్పారు కదా అని రేపటి నుండి బంధుత్వాలన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. నేనే బంధువుని ఎలగొట్టమని చెప్పట్లే. నువ్వు స్నేహము చేసుకునేటప్పుడు, నువ్వు వారితో ఒక రిలేషన్ కలగ చేసుకుంటున్నప్పుడు, ఒక అనుబంధాన్ని కలగ చేసుకున్నప్పుడు వారిలో క్రీస్తు ప్రేమ ఉన్నదా లేదా మనం చాలా జాగ్రత్తగా చూడాలి. చాలా జాగ్రత్తగా. ఇదే జ్ఞానం అండి. ఇదే జ్ఞానం మనకు కావాలి దేవుని వాక్యం ద్వారా. యోనాతాను దావీదులో దేవుని ప్రేమను చూశాడు, ప్రభు అభిషేకాన్ని చూశాడు, దేవుని ఆత్మ నడిపింపుడు చూశాడు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డము దావీదులో చూశాడు. అతను సింహాలను చంపాడు, గొలియాతును కూడా ఒకే రాయితో విశ్వాసముతో చంపాడు. ఇతను దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా అని అతనితో ఏం చేసుకున్నట్ట? నిబంధన చేసుకున్నాడు. నా మట్టుకైతే నాకు ఒకే ఒక్క మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయన మాత్రం యేసు ప్రభు మాత్రమే. స్తోత్రం చెప్పండి. నేను ఎవరిని ఉన్నది నుండి చెప్తానండి, ఎవరిని నమ్మను, ఎవరి మీద ఆధారపడను. నాకు తెలుసు ఈరోజు నా స్నేహితుడు నాకు రేపు శత్రువు అవుతాడు, ఈరోజు నాకున్న బంధుత్వం రేపు మారిపోతారు, ఈరోజు నాతో ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చు. నాకు బెస్ట్ ఫ్రెండ్ రేపు నాకు శత్రువు అవుతాడు. కానీ నా యేసయ్య ఎప్పుడు నాకు శత్రుగాడు. నా యేసయ్య నాకు ఎప్పుడు శత్రుగాడు. ఆయనతో నా స్నేహం ఉంది, ఆయనతో నేను అంటుకట్టుబడి ఉన్నాను. యోనాతాను దావీదులాగా యేసు ప్రభుతో నా అనుబంధం ఉంది. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన నేను ప్రేమిస్తున్నాను. ఆయన అంటాడు, నన్ను ప్రేమించువని నేను ప్రేమిస్తానన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాను ఎందుకంటే ఆయన నేను పాపములో ఉండంగానే నా కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. నీ దగ్గర ఏవీ లేదనుకోండి, ఎవడన్నా వస్తాడా? ధనవంతుడైతే స్నేహితులు చాలామంది ఉంటారంట, దరిద్రుడైతే ఈ దరికి ఎవడో రాడు. ధనవంతుడు అనుకో, అబ్బా ఏగల వాళ్ళనట్టు వాళ్తారు, వార్తలు
నేను పొగడనోడు అంటూ ఉండడు, ప్రతి దానికి నేను పొగుడుతాడు. ఇప్పుడు నేను ధనవంతుడు అనుకో, అన్నా నువ్వు సల్మాన్ ఖాన్ లాగా ఉన్నావన్నా అంటాడు. ఆడరంగాడా నారంగాడా, పొగడ్డానికి ఏమన్నా పొగుడుతారు నన్ను. అన్నా నువ్వు మహేష్ బాబులాగా ఉన్నావన్నా అంటారు, పొగడ్డానికి ధనం ఉంది కనుక. అది లేదనుకోండి, ఇటు బాబుమాన్లా ఉన్నాడు అంటారు. వెంటనే మారిపోతాయి. ధనం ఉంటే నీ దగ్గరికి అందరూ వస్తారో, నువ్వు దరిద్రుడు అయితే ఎవడు రాడు. కానీ నిజమైన స్నేహము, నిజమైన ప్రేమ, దేవుడు ఏర్పరిచిన ఆత్మ సంబంధమైన స్నేహములో ఇవన్నీ ఉండవండి. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఉండవు. వారి దగ్గర భేదాలు ఉండవు, వారి దగ్గర ఈ హెచ్చుతగ్గులు ఉండవు. వారు క్రీస్తు ప్రేమను కలిగి ఉంటారు. ఎందుకంటే యేసయ్య నిస్వార్థంగా నన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు ప్రేమలో నాకు ఏ వ్యత్యాసం లేదు. యేసయ్య నన్ను నేను పుట్టినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం సిలువలో ఎలా నన్ను క్షమించాడో ఇప్పుడు అలాగే క్షమిస్తున్నాడు. కనుక నేను యేసు ప్రభుతో ఒక నిబంధన చేసుకున్నాను. నా నిజమైన స్నేహితుడివి నీవని అందరూ వదిలేస్తారు. లోకంలో చాలా మార్లు బయటవాడు కొట్టిన దానికి ఎక్కువ ఏడిసింది మన జీవితంలో తక్కువ ఉంటాయి. సొంతలతో మోసపోయినప్పుడు ఏడుస్తాను చూసారా, చాలా బాధ ఉంటుంది. నేను కొన్ని సందర్భాల్లో అలా బాధపడి ఒక పాట రాసుకున్నాను. నా వారే నా తోడు ఉంటారని, తోడబుట్టులే నా వెంట వస్తారని, నా వారే నా తోడు ఉంటారని, తోడబుట్టులే నా వెంట వస్తారని, నమ్మితిని సర్వం కోల్పోతిని, ఒంటరినై ధైర్యం కోల్పోతిని, నమ్మితిని ఒంటరినై ధైర్యం కోల్పోతిని, నేనున్నానులే భయపడకంటివి, నేనున్నానులే భయపడకంటివి, నా చెయ్యి పట్టి నడిపితివి, నా చెయ్యి పట్టి నడిపితివి, నే జీవించుటకు ఆధారము నీవే నీవే యేసయ్యా, నా కొండ నీవే, నా కోట నీవే, నీవే నీవే యేసయ్యా. కొన్ని సమయాల్లో ఈ స్నేహితుడు శరీరపరంగా మనకు కనబడ్డు, కానీ నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీ చేయి పట్టి నడిపిస్తాడు. ఈ లోక సంబంధమైన స్నేహితులు భౌతికంగా మన ముందే ఉంటారు. ఈ లోకపరమైన బంధుత్వాలు భౌతికంగా మన ముందే తిరుగుతారు, మనతోనే ఉంటారు, మన కుడి పక్కన ఎడం పక్కన ఉంటారు. కానీ ఎప్పుడు మన చేయి పట్టి నడిపించరు. నువ్వు పడిపోయినా నేను లేవనెత్తరు, నేను తీసుకొని వెళ్ళరు, నీకు సహాయం చేయరు. కానీ నీ స్నేహితుడు భౌతికంగా నీ పక్కన లేకపోయినా, నిన్ను ప్రేమించే యేసయ్య భౌతికంగా నీ శరీరపరంగా నీకు కనబడకపోయినా, ఆయన ఎప్పుడు నీ చేయి పట్టుకొని నువ్వు ఎక్కడ ఉన్నా నేను నడిపిస్తూనే ఉంటాను, నిన్ను వదిలిపెట్టరు. ఆయన నా నిజమైన స్నేహితుడు. ఆయనపై నేను ఆనుకొని ఉన్నాను, నా హృదయము ఆయనతో నిబంధన చేసుకుంది, ఆయనపై నేను మనస్సు కలిగి ఉన్నాను, ఆయన్ని ప్రేమిస్తున్నాను. అందుకని యెషయా గ్రంథం 26:3 అంటాడు, ఎవని మనసు అయితే యెహోవాపై ఆనుకొని ఉంటుందో వాడిని దేవుడు ఏం చేస్తాడంట, నాకు ఇప్పుడు ఎవడేం చేసినా నాకు బాధ లేదు, భయం లేదు. ఎందుకంటే నాకు వీళ్ళు స్నేహితులు కాదు, వీళ్ళు ట్రెస్పాసర్స్ అనమాట. నాతో వచ్చే మనుషులు తిరుగుతూ ఉంటారు, వీళ్ళు బాధ పెట్టినంత మంది నేను బాధపడి. ఎందుకు ఇస్తా, నా స్నేహం ఎవరితో అంటే నేను మనుషులతో స్నేహం చేయట్లేదు. నేను మనుషులతో స్నేహం చేస్తే వాళ్ళని గాయపరుస్తారు. మనుషులతో నేను స్నేహం కలిగి ఉంటే ఒకరోజు నన్ను అవసరానికి వాడుకొని వదిలిపెడతారు. కానీ నా యేసయ్య నన్ను ఎప్పుడు వదిలిపెట్టాడు, నా యేసయ్య నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన నేను పడిపోయినప్పుడు లేవనెత్తాడు నా చేయి పట్టుకొని. ఆయనతో నిబంధన కలిగి ఉన్నాను నేను. ఆయన చేయి పట్టి బలపరిచి నడిపించాడు. నేనున్నాను, భయపడకని చెప్పి నడిపించే దేవుడు ఆయన. ఆయనతో నిబంధన. అందుకంటే ఎవరి మనసు యెహోవాపై ఆనుకొని ఉంటుందో వాడిని దేవుడు ఏం చేస్తాడంట, పూర్ణ శాంతిగా. ఎవరైనా ఏమన్నారా వదిలే అంటాం, ఎవరైనా తిట్టారా వదిలే అంటాం, ఎవరైనా కొట్టారా పోనీలే అంటాం. మాకు బాధ లేదు వాటి గురించి చింత లేదు వాటి గురించి. మనుషులు ఇలాంటి వాళ్ళే కదండి, లోకం ఇలాంటిదే కదా. వాడి దగ్గర నేను గుడ్ ఎక్స్పెక్ట్ చేయను, మనుషుల దగ్గర నుండి మంచి ఎక్స్పెక్ట్ చేయలేను నేను.
వాళ్ళ స్వభావాలు ఎప్పుడు మారిపోతాయో తెలియదు. అలాంటి మనుషుల దగ్గర నేను గుడ్ ఎక్స్పెక్ట్ చేయలేను, మంచి ఎక్స్పెక్ట్ చేయలేను. నాకు మంచివాడు యేసు ప్రభు మాత్రమే. స్తోత్రం చెప్పండి. అందుకని నికోదేమస్ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ మంచి పని చేయాలంటే యేసే అంటాడు, మంచి పని గురించి ఎందుకు అడుగుతున్నావు, మంచివాడిని నేనే కదా అంటాడు. ఆయన ఏమడిగాడు, మంచి పనుల గురించి అడిగాడు. ఏం మంచి పని చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తానంటే యేసు ప్రభు అన్నాడు, మంచి పనులు కాదయ్యా, మంచోడు నేనున్నాను, నా దగ్గరికి నువ్వు రా. మంచి అనే మాటకి నిర్వచనము యేసు ప్రభు వారు. స్తోత్రం చెప్పండి. మంచి అనే మాటకు అర్థము యేసు ప్రభు వారండి. ఆయన మంచి స్నేహితుడు, మంచి కాపరి అయితే ఆయన నాకు ఇంకా గొప్పగా చెప్తాడు, నా మంచి స్నేహితుడు, నా కుడి పక్కన ఉండేవాడు, నా భుజము తట్టేవాడు, నన్ను బలపరిచేవాడు, ఎంతమంది దుఃఖపెట్టినా ఎంతమంది గాయపరిచినా యేసే అంటాడు, నేనున్నానులే, నీ చేయి పట్టుకునే కదా, పద అంటాడు. ఎవరు అవసరం నాకు ఎప్పుడు? ఎవ్వరు అవసరంలా, ఎవరు లేకపోయినా నేను ఒంటరి కాదు. ఆయన అంటాడు, నేను అనాథగా నేను విడిచిపెట్టినంటాడు. ఇప్పుడు ఇలాంటి స్నేహము యేసు ప్రభుతో, ఈ స్నేహము నాకు కావాలా? లోక సంబంధమైన స్నేహాన్ని నేనే చేసి, నేనే మోసపోయి, నేనే గాయాలు తెచ్చుకొని, నేనే బాధపడి, అన్నా వాళ్ళు ఇలా చేశారన్నా, అన్నా వాళ్ళు నమ్మేనన్నా, మోసం చేశారన్నా, మా అన్నదమ్ములన్నా, మా అక్క చెల్లెలన్నా, వీళ్ళన్నా వాళ్ళన్నా, నా తోడబుట్టువులన్నా, కన్న పేగు పుట్టుకున్న ఆ బిడలే ఈరోజు అనేక మార్లు తల్లిదండ్రులు దుఃఖపెడుతున్నారు. కానీ నా తల్లిదండ్రులు కూడా కన్న పిల్లలను కూడా దుఃఖపెట్టే సందర్భాలు మన లోకల్లో చూస్తున్నాం. నేను వాళ్ళందరినీ దూషించమని నేను చెప్పట్లేదు, కానీ నేను అంటాను, నీ స్నేహము యేసు ప్రభుతో అయి ఉండాలి. ఒక మంచి నిబంధన యేసు ప్రభుత్వం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమరా, మరి ఈ వాక్యం చదువుదాం చూడండి ఒకసారి. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్దాం ఒకసారి. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం చదువుదాం చూడండి. మీలో ప్రతివాడు తన పొరుగు వారి విషయమై, ఏమని చెప్తాడండి యిర్మీయా? తమ పొరుగు వారి విషయం ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలా. యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలా. నేను అంటాను, అన్న మా ఆడపిల్లలే కావచ్చు, అయినా జాగ్రత్తగా ఉండాలా. అయినా మీ స్నేహితులు, మీరు ఆడపిల్లతో స్నేహం చేస్తారు, అయినా జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు చెప్తున్నాను? విజయవాడలో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కాలేజీలో ఆడపిల్లల బాత్రూంలో కెమెరా పెట్టారట. ఎవరు పెట్టారంటే ఈ అమ్మాయి స్నేహితురాలే పెట్టించిందట. ఎవరు నమ్మాలండి? ఆడపిల్లలే కదండి అని అనుకుంటున్నారు స్నేహితులు స్నేహంలో. కానీ ఆడపిల్లలు ఎలా మోసం చేస్తున్నారు చూడండి. వాళ్ళు ఆరాధిస్తే ఎవరు పెట్టారంట? ఆ కాలేజీలో ఉన్న వాళ్ళ స్నేహితురాలు ఏం చేసిందట? బాత్రూంలో కెమెరా పెట్టిందంట. ఎవరు నమ్మాలి? అందుకంటాను, జాగ్రత్త. ఏం చెప్తున్నా చదవండి ఒకసారి. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టేయి తన సహోదరుని కొంప ఉంచును. ఇప్పుడు ఎవడు కొంప ముంచుతాడు? నువ్వు నమ్మిన స్నేహితులే కావచ్చు, మీ బంధుత్వమే కావచ్చు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలే కావచ్చు. మా అక్క, మా తమ్ముడు, మా చెల్లెని మన కుటుంబ విషయాలు చెప్పుకుంటాం. ఏమండి, ఒక ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతున్నారంట. భార్యాభర్తలు గొడవ పడతా అంటే ఆ రోజు గొడవ పడ్డారు. భార్యకు బాగా కోపం వచ్చింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఆ కుటుంబంలో ఉన్న అక్క చెల్లెలకి చెప్పింది అనమాట, మా ఆయన ఇలా చేస్తాడు, అలా చేస్తాడు. ఇక్కడ ఉన్న వారు అందరిలో స్త్రీలందరూ 100% కరెక్ట్గా ఉన్నారా? చెప్పండి. మీ కుటుంబంలో 100% కరెక్ట్గా ఉన్నారా? నీతిగా ఉన్నారా? మీరు ఎప్పుడు అరవరా? మీరు ఎప్పుడు కొట్లాడి చేయరా? మీరు ఎప్పుడు తిట్టుకోరా? మీరు ఎప్పుడు పితులు చెప్పరా? మీరు లేకపోతే ఇంట్లో కొన్ని చిన్న ఇబ్బందులు జరిగినప్పుడు మీరు కూడా ఫ్రస్ట్రేట్ అవ్వరా? కోపం రాదా? ఇవన్నీ ఉండవా? అలాగని పురుషులు ఇక్కడ ఉన్న అందరూ 100% బాగున్నారా? లేదే. మనకి ఏదో ఒకటి మైనస్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నారు, మళ్ళీ కలిసేదెవరో? ఈరోజు కొట్టుకుంటారు, 4 రోజులు అయితే ఈ మధ్యలోనే ఏమైపోతుంది సార్? ఈ భార్యాభర్తలు కొట్టుకొని వెళ్ళిపోయి అక్క చెల్లెలు చెప్పుకుంటారు, అన్నదమ్ములు చెప్పుకుంటారు.
ఒకరోజు వస్తుంది, వాళ్ళందరూ నువ్వు చెప్పిన మాటలను బట్టి మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తారు? కించపరుస్తారా? మీ ఆయన ఇలాంటి వాడని చెప్పి ఎందుకంటారు వాళ్ళు? నువ్వే చెప్పావు మా ఆయన ఇలా చేస్తాడు, మా ఆయన అలా చేస్తాడు అని చెప్పేసి. మీ ఆవిడ ఇలాంటిదిరా అని చెప్పి మీ అత్తమామ ఎందుకంటారు? నువ్వే చెప్పావు. ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదో గొడవ అయింది, అప్పటికప్పుడు కొట్టుకున్నావు, వెళ్ళిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే మా అన్నదమ్ములకి వెళ్ళిపోయి, మా అక్క చెల్లి దగ్గరికి వెళ్ళిపోయి, మీ వదిన ఇలా చేస్తుంది, మీరు ఇలా చేస్తారే అని చెప్పేసి మనం చెప్పుకుంటే, ఒకరోజు సమయం వస్తుంది, వాళ్ళు ఎప్పుడైనా మనతో విభేదం వచ్చినప్పుడు నీ నీ వీక్నెసెస్ అన్నీ కూడా నువ్వు చెప్పావు కనుకనే వాళ్ళు మాట తిరిగి మన ఏం చేస్తారు? అందుకంటే భార్యాభర్తలు జుట్టు బీక్కోండి, కొట్టుకోండి, తలకాయలు పగలండి, వాళ్ళిద్దరే ఏదైనా కానీ స్తోత్రం చెప్పండి. అందుకే పెద్దలు ఏమన్నారు? కత్తికి కందకి మధ్యలో ఏం పెట్టకూడదట? ఏళ్ళు పెట్టకూడదు. ఏమండి? పెట్టక భార్యాభర్తల మధ్యలోకి అస్సలు దూరద్దన్నాడు. దూరినోడు బకరా అయిపోతాడు. అర్థం ఉందండి? మాకు చాలా మా సేవలో ఎక్కువ భార్యాభర్త సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. భార్యాభర్తల సమస్యలు ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. లాస్ట్కి ఎవడు బకరా అవుతాడంటే, పాస్టర్ గారు ఇలా చెప్పారని మా మీద చేస్తారు. అంటే ఎవరికి ఏం చెప్పాలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి, వాళ్ళు 20 మాటలు మాట్లాడితే ఒక్క మాట మాట్లాడి, అమ్మ ప్రార్థన చేసుకోండి, దేవుని బిడ్డలను తగ్గించుకోండి, ఏం కాదని చెప్పి ప్రార్థన చేసి పంపించేస్తాం. ఎందుకంటే ఈరోజు కొట్టుకున్నారు, కోపతాపాలు ఉన్నాయి, 4 రోజులైతే మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు. ఇంతలో ఏం చేసేస్తారు వీళ్ళు? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. దేవుని వాక్యం అంటుంది, నీ పొరుగు వాడిని ఏం చేద్దాడు దేవుడు? నమ్మద్దు, నీ కొంప ముంచేస్తాడు. ఇప్పుడు ఒకసారి నీ కొంప ముంచేస్తాడంట. ఎవరు నీ పొరుగువాడు? మన బైబిల్లో పొరుగువాడు ఎవరు అనగానే మంచి సమరయుడిని యేసుప్రభు చూపెట్లా. ఆ సమరయుడు ఏం చేశాడు? ఆయన దెబ్బలతో కొట్టబడి రక్తం వచ్చి కొన ఊపిరితో పడేస్తే ఒకడిని యాజకుడు వచ్చి చూసి వెళ్ళిపోయాడు, లేవీడు వచ్చి చూసి వెళ్ళిపోయాడు. సమరయుడు తక్కువ కులస్తుడు, లేకపోతే దానికి ధనము లేనివాడు, ఒక మూలకు పెట్టి నెట్టేసిన జాతి వాళ్ళు ఆ సమరయుడు వచ్చి చూసి, అయ్యో పలానాడు దెబ్బలతో ఉన్నాడు, ఇతను నా కులమా, ఇతను నా ఇల్లా, నా ఇంటి పేరా, నా ఊరా, మా జాత, మా రంగా, మా దేవుణ్ణి నమ్ముకున్నారా, మా మందిరాన్ని నమ్ముకున్నారా, ఇవన్నీ ఏం చూడలా. వెంటనే వెళ్ళాడు, గాయాలతో పడున్నాడు. అమ్మో గాయాలతో పడున్నాడు అని చెప్పి వెంటనే ఏం చేశాడంటే, వాడిని ఎత్తుకొని గాడిద మీద వేసుకొని గాయాలన్నీ ఏం చేశాడంట? తుడిచాడు. తుడిచి వాడిని పెట్టి పూటకొల్లమని తీసుకెళ్ళి కొన్న వాళ్ళంటే పెట్టి, అయ్యా నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఏమైనా నీకు ఖర్చు అవుతే మళ్ళా నేను వచ్చి. ఆడేమన్నా చుట్టమా? చెప్పండి, ఆడేమన్నా చుట్టమా? అయ్య చుట్టమా, అమ్మ చుట్టమా, అత్తగారి సైడ్ చుట్టమా, లేకపోతే తల్లిగారి సైడ్ చుట్టమా, లేకపోతే క్లాస్మేటా? ఏంటి? ఏమీ లేదు. దేవుని ప్రేమతో పడిపోయి ఉన్నాడు, లేవనెత్తాడు, గాయాలు కట్టాడు, తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, అక్కడ మళ్ళీ ఇచ్చి అంటాడు. అంతటితో అయిపోలే. అయ్యా ఒకవేళ ఇంకేమో నీకు ఖర్చు అవుతే నేను మళ్ళీ వచ్చి ఇస్తాను అని అన్నాడు. మళ్ళా రిటర్న్ అతని దగ్గర నుండి ఆశించలేదు. స్నేహము రిటర్న్ ఆశించదండి. ఈరోజు మనం ఎలా చూస్తామంటే, గిఫ్ట్ ఇచ్చామనుకోండి, ఫోటో దిగేదాకా వదిలిపెట్టాం. ఏమండి? ఎవరికైనా సహాయం చేసామనుకోండి, ఫోటో దిగేదాకా వదిలిపెట్టాం. లేకపోతే మనం వాడికి ఏమైనా సహాయం చేస్తే వాడు థ్యాంక్స్ చెప్పేదాకా అక్కడ నుండి కదలం. ఏం చెప్పేదాకా కదలం? థ్యాంక్స్ చెప్పాలాడు, లేకపోతే అక్కడ నించొని ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. నేను నీకు ఇది ఇచ్చానంటే చెప్పి వాడు థ్యాంక్స్ చెప్పాలంటే చూస్తాం. స్నేహము, నిజమైన స్నేహము తిరిగి ఏం చేసాడో అది ఆశించడండి. ఇప్పుడు యేసు ప్రభు వారు నీ కొరకు ప్రాణం పెట్టి నువ్వు చచ్చిపోరా నా అలాగ అనట్లే. అన్నాడు ఆయన? అనలా. ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు తప్ప నీ ప్రాణాన్ని కోరట్లే ఆయన. ఇప్పుడు నిజమైన స్నేహంలో నువ్వు ఏది చేసావో అది తిరిగి ఆశించాల్సిన అవసరం లేదు. ఆ స్నేహం అతను చేశాడు. అతన్ని దేవుని వాక్యం ఉంటుంది, యేసు ప్రభు అంటాడు, ఇతనిలో నిజమైన పొరుగువాడు ఎవడంటే అందరూ చెప్తారా? సమరయుడే. అంటే యేసు ప్రభు మన నిజమైన పొరుగు. ఆయన నమ్మండి, ఆయన విశ్వాసం ఉంచండి, మనుషులపైన కాదండి. అందుకంటాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఏం చేస్తాం? ఎన్ని తెలుసు, ఈ వాక్యాలన్నీ తెలుసు మనకి, ఇవన్నీ మనకు తెలుసు. కానీ అయినా మనం ఏం చేస్తాం? అల్టిమేట్గా లాస్ట్కి నా అక్క, నా తమ్ముడు, నా చెల్లి, నా ఇల్లు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి వాళ్ళని ఆశ్రయిస్తాం. వాళ్ళు మన వెనకదంతారు, మళ్ళీ మనం ఏడ్చుకుంటూ మనం వస్తాం. నేను ప్రభువుని ఆశ్రయించండి, దేవుని వైపు చూడండి. దేవుడు ఎవరిని దగ్గర నడిపించాలి, నీ దగ్గరికి నడిపిస్తాడు. ఆయన నిజమైన స్నేహితుడు, నా నిజమైన పొరుగువాడు. దేవుని వాక్యం అంటది, ఈ లోకంలో ఉన్న పొరుగు వాళ్ళని ఏం చేయొద్దు, నమ్మొద్దు. వాళ్ళు ఏం చేస్తారు? నీ కొంప ముంచేస్తారు, ముంచేస్తారు. స్నేహము, ఎంతోమంది యవనస్తురాలు వారి జీవితాలు పాడు చేసుకుని దేని వల్ల? స్నేహాన్ని వల్ల. ఏ స్నేహము? ఈ లోక స్నేహాన్ని బట్టి. ఆలోచన చేయండి, ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఇంకో